అతి చిన్న వయసులోనే దశరథుడి తండ్రి కోసల దేశానికి రాజు అయిన అజా మరణించడంతో వశిష్ఠుడు దశరథుడిని పెంచి పెద్ద చేసి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కోసల దేశానికి రాజుని చేశాడు. ఉత్తర కోసల రాజ్యానికి చెందిన కౌసల్యని దశరథుడు వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ కౌసల్య తండ్రి వారిరువురు గోత్రాలు ఒకటే కాబట్టి కౌసల్యని దశరథుడికిచ్చి వివాహం చేయడానికి నిరాకరించాడు. అదే సమయంలో రావణుడు కూడా కౌసల్యాదేవి సౌందర్యానికి మెచ్చి వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ కౌసల్య గర్భాన శ్రీ మహావిష్ణు అంశతో జన్మించే బిడ్డ చేతిలో రావణుడు మరణిస్తాడని తెలియడంతో రావణుడు కౌసల్యని చంపాలి అనుకున్నాడు. దాంతో రావణుడి భార్య మండోదరి స్త్రీ హత్య మహాపాపమని వారించడంతో రావణుడు కౌసల్యని ఒక పెట్టెలో పెట్టి సరయూ నదిలో విడిచిపెట్టాడు. సరయూ నది ఒడ్డిన సంధ్యావందనం చేస్తున్న దశరథుడికి సరయూ నదిలో ఓ పెట్టె కొట్టుకుపోతూ కనిపించడంతో దశరథుడు నదిలోకి దూకి నదిలో కొట్టుకుపోతున్న పెట్టెను ఒడ్డుకి చేర్చాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నారదుడు పెట్టెను తెరిచి పెట్టెలో ఉన్న కౌసల్యని బయటికి తీసి దశరథుడు కౌసల్య కారణజన్ములని చెప్పి వారి వివాహం జరిపించాడు.